నా పేరు బాబురావు. నాకు మాది అల్లూరు, కొత్తపట్నం దగ్గర అల్లూరు. నాకు నోట్లో గుల్లలు వేసింది. అయితే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటే 3 నెలలు తిరిగితే వాళ్ళతో ఏదో మందులు ఇస్తున్నారు, తగ్గిపోద్ది అది ఇది అంటున్నారు. అయితే నాకు ఇక ఒంగోలు వచ్చి ముక్క పరీక్ష చేపిస్తే క్యాన్సర్ అని తెలియంది. హాస్పిటల్కి వెళ్తే మా మామయ్య గారు వరప్రసాద్ అయ్య గారి నెంబర్ ఇచ్చారు. దానికి ఫోన్ చేశా. ఎవరు అమ్మ ఎత్తి మాట్లాడితే ఆ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేయన్నారు. ఆ డాక్టర్ గారు 7 గంటల ఆపరేషన్ అన్నారు. 7 గంటల ఆపరేషన్ అంటే అయ్యగారికి ఫోన్ చేసి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే 1.5 గంటకు నన్ను తీసుకొచ్చారు. ఇది దవ్వడి ముక్క పళ్ళు ఏమీ ఉండవు అన్నారు. 1.5 గంటకు నన్ను తీసుకొచ్చి పండేశారు. అమ్మ ఏం పోలా, మీ భర్త బాగానే ఉన్నారు, అయ్యగారికి వందనాలు, నాకు ఈ మేలు చేశారు, మాకు ఎన్నో మేలు చేశారు. ఇక్కడ మా నెల నుంచి మా పాప కోసం తిరుగుతున్నా. ఇక్కడ అయ్యగారు ఎప్పుడైతే నా నెత్తిన ఏసు రక్తం వేశారు, మేడం గారు ఫోన్ చేసి మీ అమ్మాయికి సీట్ వచ్చింది రమ్మన్నారు. ఇప్పుడే మేడం గారు ఫోన్ చేసింది నాకు. అయ్యగారు నన్ను ఎత్తిని చేయబెట్టాడు, అమ్మ మేడం నాకు సీట్ వచ్చింది రమ్మని ఫోన్ చేశారు. ఇప్పుడే బయటికి వెళ్ళి మాట్లాడొచ్చారు. నెల నుంచి తిరుగుతున్నా. డీసీఓ మేడం గారు, ఇక్కడ డీసీఓ మేడం గారు ఆమె కాడికి 20 సార్లు వచ్చా, అయినా నాకు సీట్ లేదు. ఇప్పుడే మేడం గారు అయ్యగారు ఎప్పుడైతే నన్ను ఎత్తిని చేయబెట్టి ఏసు రక్తం వేసాడో మేడం గారు ఫోన్ చేసి మీ అమ్మాయిని రేపు పొద్దునే తీసుకురమ్మన్నారు. అంత మేలు జరుగుతుంది. దేవుని నామానికి మరికం కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ రాయ్ గారికి వందనాలు. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సారా వాక్యం వస్తుంది, పాస్టర్ గారి వాక్యం వస్తుంది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండ్రు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కుమారుని యేసై స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని యేసైకి సమర్పిస్తున్నాను. యేసై సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. నా పేరు నాగేశ్వరరావు, జడ్డా నాగేశ్వరరావు, కరేటివారిపాలెం, తుమ్మలపేట దగ్గర. నేనైతే 5 సంవత్సరాల నుంచి పడతో బాధపడుతున్నాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. నాకైతే అయ్యగారు వరప్రసాద్ అయ్యగారు టీవీలో వాక్యం చూశాను, ఆ టీవీ పరిశ్రమ చూసిన బాట నేను అయ్యగారి దగ్గరికి పోవాలనుకున్నాను. నెంబర్కి ఫోన్ చేశాను. అయ్యగారు రమ్మన్నాడు. నేను ఇక్కడికి రానాల్సిన అన్నాడు. వచ్చాను. అయ్యగారు తైలంతో నాకు ప్రార్థన చేసి ఆయా సాగులతో పూసాడు. నాకు అది పూసుకొని తగ్గమని ఒక పేరు ఆయిల్ ఇచ్చాడు. ఆ పేరు ఆయిల్ వల్ల 5 సంవత్సరాల నుంచి నీ పడ అయ్యగారు ప్రార్థన చేసిన బాట ఈ పడ దేవుడు తీసేసాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా పేరు ఏసయ్యమ్మ, మాది చీరాల. మాది మొదటగా నా కుమారుడు, ఒక కుమారుడు. నేను నెల్లూరే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అయ్యగారు అనుకునే విధంగా చీరాల వచ్చి ఉన్నారని తెలుసుకొని టీవీలో చూసి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అప్పుడు మొదటగా నేను అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు ఏం పర్లేదమ్మా, బాగుపడతాడు, నువ్వు వెళ్ళు, సాక్షిగా ఉంటావు అని అన్నాడు. మొదటి సాక్ష్యం నేనే చెప్పాలని అన్నాను. అప్పుడు అయ్యగారు, అమ్మగారు ఇద్దరు మంచిగా ఉంటాడు, ఏం పర్లేదని చెప్పి ఇద్దరు ఆమెను ప్రేయర్ చేసి పంపించారు. మొదటిగా మా బాబు అక్కడ నుండి మంచిగా ఉన్నాడు. ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు, బాగుంటున్నాడు. అంతకుముందు ఎటంటే అటు వెళ్ళిపోయేవారు, ఇంటి దగ్గర ఉండేవారు కాదు. తిరిగి మాకు 2 కాళ్ళు అరిగిపోయి చాలా బాధపడేవాళ్ళం. ఒకరికొకరు కూర్చొని నేర్చుకునేవాళ్ళం. ఒక బాబాయ్ ఉండటం వల్ల
అలాంటి బాధల నుంచి దేవుడు మమ్మల్ని తొలగించి ఇంతగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ రీతిగా నిలబెట్టి మా బాబు ముందుగా నాకన్నా ముందుగా రెడీ అయ్యి వెళ్దాం బాబు ఇట్లా వెళ్దాం టైం అవుతుందిలే అంటే వెంటనే నిద్రలేసి రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు దేవునికి గొప్ప కార్యం జరిగించినందుకు ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. అందరికీ నా వందనాలు. నా పేరు సునీత, మాది నెల్లూరు రామ్మూర్తి నగరు. నాకు సంవత్సరం నుంచి బాగలేకుండా వస్తునింది. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నాను. 3 నెలల నుంచి బ్లీడింగ్ పోతునింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. పాస్టర్ అయ్య దగ్గరికి వచ్చాను, తైలాభిషేకం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మ నీకు ముక్క పరీక్ష చేయాలన్నారు, క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు ముక్క పరీక్షకి ఇచ్చాను. తర్వాత నాకు వారం దాలి రిపోర్ట్లు వచ్చాయి. రిపోర్ట్లో నార్మల్గా వచ్చింది. పాస్టర్ గారు ప్రేరాలతో నాకు అభిషేకించి ప్రార్థన చేశారు. ఇప్పుడు బాగుంది. నాకు ముక్క రిపోర్టు నార్మల్గా వచ్చింది. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. జీవేరపాడు, నెల్లూరు, వెంకటేశ్వరం మండలం. నా పేరు రాధమ్మ. మొలలో 4 సంవత్సరాల నుంచి ఈ చేతబళ్ళు ఇవన్నీ నేను బాధపడుతున్నాను. సంవత్సరం నుంచి నాకు చేతబళ్ళు చేయించినారు, కానీ ఏ జబ్బని చెప్పటం లేదు. నన్ను విరోచనాల కింద పెట్టేసి నాకు నోటికి అన్నం లేకుండా నోరుతో కూడా పొంగిపోయి ఇదే అయిపోయింది నాకు. తర్వాత ఏడికి చర్చికి నాకు తెలియదు, టీవీలో చూసినాను. టీవీలో చూసిన తర్వాత మా వదిన గారు తీసుకొని వచ్చింది. ఏడికి వచ్చేటప్పుడు కూడా నాకు ఏమి అర్థం కావడం లేదు, నాకేం అర్థం కాలేదు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా ఏడుపు ఒకటే తెలుస్తుంది, కానీ నాకేం అర్థం కావడం లేదు. నా ఒంటి నిండా తాయితులు, నా మెళ్ళో తాయితులు, నా మల్లో తాయితులు, అన్నీ తాయితులు. ఇక్కడికి వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా ఇవన్నీ తీసి పడేసిరాపా అని అన్నాడు. తీసి పడేస్తుండేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. మా వదిన గారు నేనుండాను, పాస్టర్ గారు ఉన్నాడు, నీకేం భయం లేదని చెప్పి తీసేసిన తర్వాత ఏడ్చుకుంటా కూడా తీసేసి అన్నీ పడేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగుంది. నాకు లేచి కూడా తిరగలుస్తున్నాను. ఇదిగా అన్నం తింటున్నాను. ఒక్కసారి తినేది కాకుండా 4-5 సార్లు, ఎన్నిసార్లు ఆకలేస్తుంది అన్నిసార్లు నేను తింటున్నాను. దేవుడు నాకు వరప్రసాద్ గారు ప్రార్థన చూసి టీవీలో చూసి నేను ఇక్కడికి రాగలిచినాను. నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. నా పేరు పాటిబండ్ల జయరావు, బాపట్ల జిల్లా, పర్చూరు మండలం, అంబేద్కర్ నగరం. నేను వృత్తికి లారీ డ్రైవర్ని. నాకు గత సంవత్సరం క్రితం లారీలో ప్రమాదం జరిగి 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయి రాడ్ వేసి ఉన్నది. కాల్లో కూడా సర్జరీ చేసి ఉన్నది. వైద్యం చేయించుకున్నాను. కొన్నాళ్ళు అట్లా గడుస్తూ ఉన్న తర్వాత వరప్రసాద్ అయ్య గారి యొక్క సందేశాన్ని, దేవుని సందేశాన్ని టీవీలో ఎక్కువసార్లు చూస్తూ కూడా మరి నెల్లూరు వెళ్ళలేక వారి కోసం చానాళ్ళు ఎదురు చూసి నేను పర్చూరు గ్రామం నుండి మరి సారగారి యొక్క కూటమునకు వెళ్ళి అక్కడ సారగారి యొక్క అభిషేకం కూడా తీసుకొని మరి చేతి కర్రతో నడవలేని స్థితిలో 2 నెలల క్రితం ఒంగోలు వెళ్ళినాను. అక్కడ సారగారు అభిషేకించి తైలంతో నాకు ప్రార్థన చేశాడు. సారగారు చేసిన ప్రార్థన వల్ల ఆ చేతి కర్ర కూడా లేకుండా ఈరోజు మరి నా దేవునిచ్చినటువంటి స్వశక్తితోటి మరి వరప్రసాద్ గారు చేసినటువంటి అభిషేకంతో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. వరప్రసాద్ గారి ద్వారా నాకు ఈ స్వస్థత ఆ దేవుడు కలుగు చేసినందుకు వరప్రసాద్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు ప్రియాంక, నా భర్త పేరు బాలు, మాది నెల్లూరు. మాకు పెళ్ళై 3 సంవత్సరాలైనా పిల్లలు లేరు. మేము చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మా గురించి ప్రార్థించేవాళ్ళు. పోయిన మే నెలలో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో మేము కానుక రూపంలో ఇచ్చాము. తర్వాత మీటింగ్స్లో పనులన్నింటిలో మేము పాల్గొన్నాము మా కుటుంబం. తర్వాత దేవుడు మాకు ఒక దర్శనాన్ని చూపించాడు. జూన్ నెలలో మాకు దేవుడు ఏదో పాస్టర్ గారి ద్వారా పేపర్స్ ఇస్తున్నట్టుగా దర్శనాన్ని చూపించారు.
ఆ దర్శనాన్ని నేను పాస్టర్ గారికి తెలియజేశాను. తెలియజేస్తే మీకు మగపిల్లాడు పుడతాడు, దేవుడు పిల్లలు ఇస్తున్నట్టుగా మీకు దర్శనాన్ని ఇచ్చాడు అని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు చెప్పిన ఒక వారం తర్వాత నాకు గర్భం నిలబడింది. ఇప్పుడు నాకు మగపిల్లాడు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. మా గురించి ప్రార్థించిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు అనుష. మా ఊరు సొంత నూతలపాడు, ఒంగోలు జిల్లా. నేను 4 సంవత్సరాల నుంచి నాకు తలనొప్పి బాగా పుడుతుండగా ఇన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. నేను 4 సంవత్సరాల నుంచి తలనొప్పిగా బాధపడుతుండగా టీవీలో చూశాను. వరప్రసాదరావు గారు ప్రార్థన చేశారు. నాకు తలనొప్పి తగ్గిపోయింది. దేవుడికి వందనాలు.